Hello everyone, this is Marty Sai, yours lovely Sai. Just we are going to the new month of March 2025. So I wish you all to get a great luckiest month for all my viewers. Welcome to our weekly news. అడ్వర్టైజ్మెంట్ నోట్. మీరు ఎవరైనా మా ఛానల్లో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ బర్త్డే విషెస్ కానీ లేకపోతే వెడ్డింగ్ డే విషెస్ కానీ లేకపోతే మీ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనుకున్నా కూడా మేము పోస్ట్ చేస్తాము. లైక్ షార్ట్స్ కానీ వీడియోస్ మధ్యలో పెట్టడం కానీ ఇలాంటివి చేస్తుంటాం. సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాట్సాప్ చేయండి నా నెంబర్కి, అండ్ ఆ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీరు ఎంత డీటెయిల్ గా పంపిస్తే అంత డీటెయిల్ గా మేము చేయగలం అన్నమాట. మార్చ్ 1 నేషనల్ బరిస్టా డే. 1998 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ టైంలో బరిస్టాని క్రియేట్ చేశారని ఒక చిన్న టాక్ అన్నమాట. అండ్ ఇది యుఎస్ లో బాగా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ మన కాఫీని ఇటాలియన్ లాంగ్వేజ్ లో బరిస్టా అంటారు అనమాట. షేర్ స్మైల్ డే. 1997 లో ఈ డేని స్టార్ట్ చేశారనమాట. అండ్ చక్ర మూవీలో ప్రభాస్ గారు అందరినీ నవ్విస్తున్నట్లు మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా జస్ట్ వన్స్ ఏ స్మైల్ ఇస్ ద బెస్ట్ టు గెట్ ఏ హెల్దీ లైఫ్ యార్. అండ్ సో కీప్ స్మైలింగ్ అండ్ షేర్ స్మైల్ టు ఆల్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉండగలరు. 2 March 2025 ఇంటర్నేషనల్ రెస్క్యూ క్యాట్ డే. ఇది స్టార్ట్ చేసిన యార్క్షైర్ క్యాట్ రెస్క్యూ అనమాట. ఇది ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది అండ్ 2019 నుంచి ఇది స్టార్ట్ చేశారు. అండ్ క్యాట్స్ అనేవి రోడ్ పైన బాగా తిరుగుతున్నాయని, వాటికి ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాయని ఈ డేని మనం క్రియేట్ చేశారనమాట. అండ్ ఇది ఇంగ్లాండ్ లో యుఎస్ లో బాగా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ చాలా మంది ఫ్యామిలీస్ కూడా క్యాట్స్ ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా దత్తత తీసుకొని చూసుకుంటూ ఉంటారు అనమాట. నేషనల్ ఈటింగ్ డిజార్డర్ అవేర్నెస్ డే. ఫుడ్ తినే పర్సన్ బాగా అడిక్ట్ అయిపోతాడు ఫుడ్ కి. అండ్ రజనీ గారు చంద్రముఖి మూవీలో చెప్పినట్టుగా ఏదైనా మితంగా తింటే ఔషధం, అదే అమితంగా తింటే విషం అంట. ఏదైనా కొన్ని క్యాల్కులేషన్స్ పెట్టుకొని ఆ క్యాల్కులేషన్స్ ప్రకారం మనం తినాలి తప్ప ఎట్టా పడితే అది తింటే పొట్ట ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకే దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తేవాలి అండ్ వాళ్ళు చాలా హెల్తీగా ఉండడం కోసం అని ఈ డేని క్రియేట్ చేశారు యుఎస్ లో. 3 March 2025 ఇంటర్నేషనల్ ఐరిష్ విస్కీ డే. ఐరిష్ విస్కీ అనేది చాలా ప్యూర్ గా అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ చాలా మంది ఇష్టపడుతుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు తెలియాల్సింది, ఐరిష్ అనే ప్రాంతంలో కొంచెం బాగా చల్లగా ఉండడం వలన బాడీలో హీట్ పడడం కోసం అనేసి ఈ విస్కీ అనేది కనిపెట్టి అక్కడ తాగుతుంటారు అనమాట. సో ఏంటంటే చాలా మంది ఈ టైంలో ఈ డేని సెలబ్రేట్ చేస్తూ విస్కీ అనేది తాగుతుంటారు. సింప్లిఫై యువర్ లైఫ్ డే. 2011 లో కార్మెన్ కాకర్ అనే పర్సన్ స్టార్ట్ చేశారన్నమాట ఈ డేని. అండ్ ఆయన ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అనమాట. వాళ్ళ మోటివ్ ఒకటే, మన హరీబరీ లైఫ్ లో మనకి ఉన్న స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మనకి ప్రశాంతత ఉండట్లేదు అండ్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో మనకి రిలాక్సేషన్ ఉండడం కోసం అని ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. 4 March 2025 నేషనల్ డాన్స్ ది వరల్డ్స్ డే. ఈ వరల్డ్స్ డాన్స్ అనేది కొంచెం రిచ్ గా ఉండే డాన్స్ అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ 4th March లో ఇది సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఈ టైమ్స్ లో ఏంటంటే రిచ్ ఫ్యామిలీస్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు ఈ డాన్స్ చేస్తూ. నేషనల్ సన్స్ డే. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అనేది చాలా గొప్ప బాండింగ్ అనమాట. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు, మీకు తెలిసిందే కదా. అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు వినట్లేదని ఊరుకోరు అనమాట. వాళ్ళని ఒక దారిలో పెట్టి వాళ్ళకి ఒక లైఫ్ ని ఇవ్వాలనే బాధ్యత ఉంటుంది వాళ్ళకి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తండ్రి కొడుకు వెంటే ఉంటాడు, కానీ కొంచెం కోపంగా ప్రవర్తిస్తుంటాడు. సో అది అతని ప్రేమ. అండ్ తల్లి ఏంటంటే వెనకేసుకొస్తూ ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోగలగాలి. కానీ మనం అర్థం చేసుకునే స్టేజ్ కి వచ్చేసరికి అన్నిటికీ మనం దూరం అయిపోతాం. మన మెమరీస్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు కొడుకు మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు, తండ్రి కూడా అర్థం చేసుకోవాలి. అన్ని బాధ్యతలను వదిలేస్తే కొడుకు దారి ఎటుపోతుందో వాడికి తెలియదు. అతను ఎటువంటి దారిలో వెళ్తాడో కూడా అర్థం కాదనమాట. అందుకే తల్లిదండ్రుల మధ్య ఎన్ని గొడవలున్నా సర్దుకుపోవాలి, లేకపోతే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఆ ఎఫెక్ట్ వల్ల కూడా పిల్లల మైండ్ సెట్ చాలా అంటే చాలా దెబ్బతింటుంది. అండ్ తల్లిదండ్రులు కూడా బిహేవియర్ కూడా కరెక్ట్ గా ఉండాలి ఎప్పుడు కూడా. దాన్ని బట్టే పిల్లల పెంపకం అనేది కరెక్ట్ గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా హెల్తీ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. 5th March 2025 లర్న్ వాట్ యువర్ నేమ్ మీన్స్ డే. ప్రతి ఒక్కరి పేరుకి ఒక మీనింగ్ ఉంటుందని జెర్రీ హిల్ అనే పర్సన్ చెప్పారనమాట. ఇది 1997 లో స్టార్ట్ చేశారు ఈ డేని అండ్ అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తుంటారు. సో జస్ట్ మీ ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడండి అండ్ మీ పేర్లు అండ్ వాళ్ళ పేర్ల గురించి మీనింగ్స్ తెలుసుకోండి. రీల్ ఫిల్మ్ డే. సినిమాటిక్ లవర్స్ కోసం 2017లో ఈ డేని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారనమాట. సో ఈ టైంలో మీరు జస్ట్ రీల్స్ చేయండి అండ్ ఫిల్మింగ్ చేయండి. కుదిరితే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్. ఈ మధ్య చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు. 6th March 2025 డే ఆఫ్ ద డ్యూడ్. మనకి ఉన్న సమస్యల నుండి బయటికి రావాలనుకుంటే జస్ట్ మనం చిల్ అవ్వాలన్నమాట. అందుకోసం ఈ డేని క్రియేట్ చేశారు. సో ఈ టైంలో మీరు మీకు ఇష్టమైన పని చేయండి. లైక్ మూవీస్కి వెళ్ళే వాళ్ళు మూవీస్కి వెళ్ళండి, గేమ్స్కి వెళ్ళే వాళ్ళు గేమ్స్కి వెళ్ళండి. నాకు మాత్రం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడం చాలా ఇష్టం. సో మీరెవరైనా సరే అలాగా చేయాలనుకుంటే అలా ఎంజాయ్ చేయండి అనమాట. నేషనల్ రెస్ట్ డే.
బాయ్స్ కి డ్రెస్ అంటే జస్ట్ ప్యాంట్, షర్ట్, కోట్, జెర్కిన్స్ ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సెస్ ఉంటాయి. బట్ లేడీస్ కి మాత్రం చాలా ఉంటాయండి బాబు. మా ఇంట్లో అయితే మా అమ్మ బట్టలే దాదాపు 8 అరలు ఉంటాయి. నాకు మాత్రం ఒక్కరా సరిపోయింది. సో లేడీస్ కి ఏంటంటే ఈ డ్రెస్సెస్ వల్ల వాళ్ళు సన్నగా కనిపిస్తారు, కొన్ని డ్రెస్సెస్ వల్ల లావుగా కనిపిస్తారు, కొన్ని డ్రెస్సెస్ వల్ల హైట్ గా కనిపిస్తారు, కొన్ని డ్రెస్సెస్ వల్ల కనిపిస్తారు. సో వాట్ ఎవర్ దే యూజ్ ద డ్రెస్ విల్ బి షో దేర్ బ్యూటీ అన్నమాట. 7 మార్చ్ 2025 నేషనల్ ఎంప్లాయ్ అప్రిషియేషన్ డే. అయితే ఈ డే ని సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? 1995 లో హాంబర్స్ లాట్ అనే పర్సన్ ఒక ఎంప్లాయ్ గా ఒక బాస్ కింద వర్క్ చేసేవారు అండ్ బాస్ ని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అట్లీస్ట్ ఒక్కసారైనా ఆయన వైపు నుంచి అప్రిషియేషన్ వస్తుందేమోనని. కానీ అప్రిషియేషన్ రాకపోగా స్ట్రెస్ ఎక్కువైంది అనమాట ఆయన వల్ల. సో అందుకని హాంబర్స్ లాట్ అనే పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు అనమాట. సో అందుకని ఈ డే ని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఎంప్లాయ్ కి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ డే ని సెలబ్రేట్ చేస్తుంటారు. సో అట్లీస్ట్ మీ ఎంప్లాయ్ ని ఒకసారి అయినా అప్రిషియేట్ చేస్తే అతనికి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఎక్కువగా వర్క్ చేయాలి, ఆఫీస్ కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి అనే ఉద్దేశం వస్తుందన్నమాట. అలెగ్జాండర్ గ్రాహం బెల్ డే. అలెగ్జాండర్ స్కాట్లాండ్ లో పుట్టారన్నమాట. 1847 లో ఆయన 12th ఏజ్ లోనే డీహస్కింగ్ మిషన్ ని కనిపెట్టారన్నమాట. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఫ్లోర్ మిల్ లో చాలా సంవత్సరాలుగా వాడారు. అండ్ ఎప్పుడైతే ఆయన టెలిఫోన్ ని ఇన్వెంట్ చేశారో అప్పటి నుంచి ప్రపంచానికి ఆయన గురించి తెలిసింది. అండ్ ఆయన గురించి అని చెప్పేసి ఆయన మెమరీస్ కోసం అని చెప్పేసి ఈ డే ని క్రియేట్ చేశారు అండ్ ఈ డే ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. 8 మార్చ్ 2025 నేషనల్ రెట్రో వీడియో గేమ్స్ డే. అబ్బా గేమ్స్ అంటే నాకు పిచ్చండి బాబు ఒకప్పుడు. ఇప్పుడంటే వర్క్ స్ట్రెస్ లో పడి గేమ్స్ ని పక్కన పడేసాం కానీ ఒకప్పుడు మాత్రం మనల్ని మించినడం కూడా లేడు. అండ్ గేమ్స్ లో వచ్చేసరికి మనకి ఈ వీడియో గేమ్స్ లో రెట్రో వీడియో గేమ్స్ అనేది చాలా పాతకాలపు గేమ్స్ అండ్ ఇవి అంతరించిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ డే ని క్రియేట్ చేశారన్నమాట. సో మీరు మీకు ఇష్టమైన వీడియో గేమ్స్ ని ఆడండి, ఎంజాయ్ చేయండి. వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ డే. 2012లో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ డే ని ఇన్వెంట్ చేశారన్నమాట. సో ఈ టైంలో మీ క్రియేటివిటీని పెంచడానికి అండ్ అలాగే మీ ప్లాన్స్ ని ఎలాగా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి ఈ డే ని క్రియేట్ చేశారన్నమాట. సో వ్యూవర్స్ విన్నారు కదా, ఇది ఈ వీక్ న్యూస్ అన్నమాట. సో ఈ వీక్ న్యూస్ లో మీకు నచ్చిన డే స్పెషల్ ఏంటనేది కింద కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మన ఛానల్ ఎప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.